బరువు తగ్గాలి అని ఆశిస్తూ ఉంటారు. కన్సిస్టెన్సీగా 90 డేస్ మీరు ఫాలో అయ్యగలిగినప్పుడు బరువు తగ్గడం అనేది చాలా ఈజీగా జరుగుతుంది. ఇది బేసిక్ ప్రిన్సిపల్స్ ఫాలో అయితే చాలు. డైలీ ఫైబర్ ఇంటేక్ అనేది 45 గ్రామ్స్ వరకు తీసుకోవాలి. 1 కేజీ ఒక 40 ml వాటర్ చొప్పున మీరు తీసుకోగలిగితే అది కన్సిస్టెన్సీగా తీసుకోవాలి. ప్రతి కేజీ సపోజ్ మీకు 70 కేజీస్ ఉన్నది, 7 గ్లాసుల వాటర్ తీసుకోవాలి. స్లీప్ అనేది బెటర్ గా మెయింటైన్ చేసుకోవాలి. 6 to 8 అవర్స్ క్వాలిటీ స్లీప్ ఉండాలి. మధ్య మధ్యలో మెలకు రాకుండా ఉండేలా చూసుకోండి. స్ట్రెస్ ని మెయింటైన్ చేసుకోండి. కార్డిసాల్ వల్ల మీకు వెయిట్ లాస్ అనేది అదుపులో ఉంటుంది. సాధ్యమైనంత వరకు స్వీట్స్ కానీ జంక్ కానీ దూరంగా ఉంచండి. ఎక్సర్సైజ్ ని మార్చి చేస్తూ ఉండండి. నడకని ఫాలో అవుతూ ఉంటారు. నడక ఒక్కటే కరెక్ట్ కాదు. యాక్చువల్గా 10,000 స్టెప్స్ తీసుకున్నా పర్వాలేదు, కానీ మార్చి చేస్తూ ఉండాలి. స్ట్రెంత్ ఎక్సర్సైజ్ చేస్తూ ఉండాలి, కార్డియో చేస్తూ ఉండాలి, ఇలా డిఫరెంట్ ఎక్సర్సైజ్ చేస్తూ ఉండాలి. స్ట్రెస్ ని కంట్రోల్ లో ఉంచుకోగలగాలి. 1 కేజీకి 1 గ్రామ్ చొప్పున 1 to 1.2 గ్రామ్స్ మీ ఇష్టం. అది మీరు మెయింటైన్ చేసుకోగలగాలి. ప్రోటీన్ అనేది, ఫైబర్ అనేది ఉండాలి. భోజనానికి సలాడ్స్ అనేది మెయింటైన్ చేయండి. టైం కి టైం ఫుడ్ తీసుకోవడం నేర్చుకోండి. ప్రతిరోజు క్రమం తప్పకుండా ఇన్ టైమ్ లో ఫుడ్ తీసుకొని టైం మెయింటైన్ చేయగలిగితే కనుక అది బాడీ మెయింటైన్ చేయగలిగితే కనుక మీకు వేగంగా బరువు తగ్గడానికి హెల్ప్ చేస్తుంది. ఇలాంటి మంచి విషయాలు నా నుంచి తెలుసుకోవడానికి మీరు నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి.